UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పచ్చి అబద్ధం అది. ఆంధ్ర రాష్ట్రంలో 32,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారనేది పచ్చి అబద్ధము. ఎన్నికల కోసం వాడిన ఒక దుష్టమైన వాచకం అది. పవన్ కళ్యాణ్ నీతిగా రీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తారని వచ్చిన పవన్ కళ్యాణ్ వాళ్ళని చెప్పుతోటి కొడతాను, వీళ్ళని చెప్పపొగలు కొడతాను, వీళ్ళని మోకాల మీద పరిగెట్టిస్తాను, వీళ్ళని కట్రాయితో పరిగిస్తానని చెప్పే మా పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ ఉంటే, అతని దగ్గర నీతి రీతి ఉంటే, అతను నిజంగా నిజాయితీగా రాజకీయాలు చేయడానికి వచ్చే ప్రజల ముందు ఎవరినో చెప్పుతోటి కొడతానన్నాను కాదు, తన చెప్పుతోటి తను కొట్టుకుని చంపలేసుకుని పబ్లిక్ ముందు నన్ను క్షమించండి. ఆ కూటమికి మీడియా సపోర్ట్ ఒకటి ఉంది, వాళ్ళ మీడియా ఒకటి ఉంది, మోసేస్తూ ఉంటారు. ఆయన తుమ్మితే కూడా డిప్యూటీ హోమ్ మినిస్టర్కి ఎంత బాగా తుమ్మితున్నారు, ఇంతవరకు ఏ హోమ్ మినిస్టర్ కూడా, ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అంతగా తుమ్మలేదు ఆయన తుమ్మినట్టు. ఇంకో మహానాయకుడు చంద్రబాబు గారు ఏమంటారు, భయం వేస్తుంది, సిగ్గు సెరవుండదమ్మా మాట్లాడటానికి, 14 ఏళ్ళు సీఎంవా, 40 ఏళ్ళ అనుభవమా నీకు. చంద్రబాబు తన కొడుకును ప్రమోట్ చేస్తాడు తప్పితే మామ కూర్చుంటేనే అంగీకరించలేని వాడు పవన్ కళ్యాణ్ రేపు ముఖ్యమంత్రిగా అంగీకరించాడు. ఇలాగే పెట్టుకుంటాడు, అలా తొక్కి పెట్టుకుంటాడు. నమస్తే సార్. నమస్తే సార్. జనరల్గా మనము ఫిల్మ్స్ గురించి, ఇక్కడ సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడదాము. ఒకటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం సంక్షేమ పథకాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఇంతకుముందు 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అన్న ఒక టాపిక్ తీసుకొచ్చారు. సో అసలు ఆ టాపిక్ ఏమైపోయింది సార్? ఇప్పుడు దాని గురించి మళ్ళీ ఎక్కడా కూడా ఏం జరగట్లేదు. అదేనమ్మా ఇప్పుడు అందుకని ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలు మొత్తం ఏం జరుగుతున్నాయంటే మొత్తం డ్రామా చేస్తూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు నువ్వు అడిగిన 2 విషయాల్లో ఫస్ట్ పవన్ కళ్యాణ్ విషయం తీసుకుందాం. 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. ఈ వాలంటీర్స్ వాళ్ళ డేటా తీసుకెళ్ళి బయట వాళ్ళకి అమ్మారు, వాళ్ళు కిడ్నాప్ అయ్యారు, వ్యభిచార గృహాలకు అమ్మేశారు, చాలా దారుణం జరుగుతుంది, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పాడు. మొత్తం ఆ కోట మొత్తం ఎన్నికల్లో కూడా ఈ విషయాన్ని ప్రచారం చేశారు. ఆడవాళ్ళందరూ కూడా నమ్మారు, చాలామంది నమ్మారు. అయ్యో పాపం ఇంతమంది అమ్మాయిలు మిస్ అయితే ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ గట్టివాడు, మాట్లాడి రేపు అధికారంలోకి అతను వస్తే అతను గెలిపించుకుంటే అతను చీల్చి చెండాడి వీళ్ళందరినీ పట్టుకుంటాడు అని నమ్మారు. నమ్మి ఓట్లేశారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు పార్లమెంట్లో ఈ ప్రశ్న పుట్టింది. అడిగారు ఒక మెంబరు, ఏమండి ఇలాగ 32,000 మంది అసలు దేశంలో ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు, మిస్ అయిన వాళ్ళ సంగతి వివరాలు ఏంటి, ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది అని అడిగారు. అడిగితే మొత్తం బండి సంజయ్, ఈ కూటమి యొక్క మిత్రుడు బండి సంజయ్ హోమ్ మినిస్టర్, డిప్యూటీ హోమ్ మినిస్టర్గా, ఆయన స్టేట్ హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్ మినిస్టర్గా ఆయన రిప్లై ఇచ్చాడు. 2014 నుంచి 2024 దాకా మొత్తం 49,000 చిల్లర అమ్మాయిలు మిస్ అయ్యారు. ఇందుట్లో అందరినీ 42,000 చిల్లర రికవర్ చేశాం. ఇంకా 7,000 మంది అమ్మాయిలు రికవర్ అవ్వాలి, వాళ్ళ వివరాలు ఇంకా కొంతమంది సెటిల్ అవుతున్నారు, అవన్నీ రావాలి అని అన్నారు. అప్పుడు 7,000 మంది ఏ రాష్ట్రం వాళ్ళు అని అడిగారు. 7,000 మందిని మొత్తం దేశం మొత్తానికి సంబంధించిన అన్ని రాష్ట్రాలకు సంబంధించి 7,000 మంది. ఈ 7,000 మంది కూడా వేసి గృహాలకు అమ్మేబట్టాలో ఇలాంటివి కాదు. వీళ్ళు లవ్ ఫెయిల్యూరు, పరీక్షలు ఫెయిల్యూరు, ఆస్తుల్లో గొడవలు, ఇలాంటి వాళ్ళతో మిస్ అయిపోయినాడు. సో వాళ్ళు కొంతమంది సెటిల్ అయిపోయి కూడా ఫ్యామిలీతో కాంప్రమైజ్ అయ్యి కూడా మా దాకా రాలేదు. సో 7,000 మంది మొత్తం ఆంధ్రానికి సంబంధం. మరి ఆంధ్రాలో 32,000 మంది మిస్ అయ్యారని అన్నారు. దాని వివరణ ఏంటని అడిగితే అప్పుడు చెప్పారు, పచ్చి అబద్ధం అది. ఆంధ్ర రాష్ట్రంలో 32,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారనేది పచ్చి అబద్ధము. ఎన్నికల కోసం వాడిన ఒక దుష్టమైన వాచకం అది. ఇట్ ఈస్ ఎ వెరీ బ్లేటెంట్ బ్లఫ్ అని చెప్పేశారు. ఇప్పుడు అది చెప్పినాక పవన్ కళ్యాణ్ దానికి సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ నీతిగా రీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తారని వచ్చిన పవన్ కళ్యాణ్
వాళ్ళని చెప్పుతోటి కొడతాను, వీళ్ళని చెప్పపొగలు కొడతాను, వీళ్ళని మోకాల మీద పరిగెట్టిస్తాను, వీళ్ళని కట్టరాయితో పరిగిస్తానని చెప్పే మా పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ ఉంటే, అతని దగ్గర నీతి రీతి ఉంటే, అతను నిజంగా నిజాయితీగా రాజకీయాలు చేయడానికి వచ్చే ప్రజల ముందు ఎవరినో చెప్పుతోడు కొడతానన్నాను కాదు, తన చెప్పుతోడు తను కొట్టుకుని చంపలేసుకుని పబ్లిక్ ముందు నన్ను క్షమించండి, ఎవడో ఒక ఆఫీసర్ చెప్పాడు ఆ మాట నమ్మి నేను అబద్ధమాడాను, అబద్ధాలాడి మీ దగ్గర ఓట్లు సంపాదించాను, నన్ను క్షమించండి అని అడగాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది. లేకపోతే అతను క్షుద్ర రాజకీయాలు, అతను చెప్తే నీతిగా రీతిగా వచ్చాను, నేను నాకు పదవులు అవసరం లేదు, నాకు డబ్బులు అవసరం లేదు, నేను అన్నీ వదులుకుని వచ్చాను, ఎన్నో అవమానాలు భరించి వచ్చాను, నిజాయితీగా రాజకీయాలు చేయడానికి వచ్చాను, ప్రశ్నించడానికి వచ్చాను అని ఈ భోషాణం డైలాగులు, ఈ గుడ్డు డైలాగులు మాట్లాడటం కాదు. ఇవాళ అది కాదు, పచ్చి అబద్ధం, రాజకీయాల కోసం వాడిన ఒక బ్లేటెంట్ బ్లఫ్ అని పార్లమెంట్లో ఎప్పుడైతే తేలిందో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని దాన్ని క్షమాపణ చెప్పాలి. అది ప్రజలు అడుగుతారు, నిలదీస్తారని ఈ డైవర్షన్ పాలిటిక్స్. కానీ పవన్ కళ్యాణ్ గారు వన్స్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా మంది అక్కడ పాజిటివ్ గానే ఆ వాతావరణం అంతా ఉందంటున్నారు కదా సార్. ఏముంది, ఏం చేశాడు పాజిటివ్గా ఉండడానికి? ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఇంతవరకు డిప్యూటీ సీఎంగా? ఏం చేశాడు? ఇప్పుడు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలి ఫస్ట్. అది చేసిన తప్పులు అంటే రాజకీయంగా అన్ని అబద్ధాలు ఆడాడు, ఓట్ల కోసం నాటకాలు ఆడారు, ప్రజల భ్రమ పెట్టి అబద్ధాలు చెప్పారని తేలిపోయింది. ఇప్పుడు అయినాక ఏం చేశాడు? సమీక్షలు చేయడం ఏ మినిస్టర్ అయినా చేస్తాడు, ఏ మినిస్టర్ చెయ్యాలి. ఏ మినిస్టర్ అయినా తన మినిస్ట్రీలో పెండింగ్ విషయాలు ఏంటి అవన్నీ మంత్రులు వాళ్ళ సెక్రటరీ స్టాఫ్ని పిలిచి, సెక్రటరీని పిఎల్ని వాళ్ళందరినీ పిలిచి, ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చోబెట్టి ఏమిటి నా మినిస్ట్రీ 4 మినిస్ట్రీలు ఉన్నాయి ఆయన దగ్గర, కనుక ఏ మినిస్ట్రీలో ఏంటి ఏమేమి చేయాల్సి చెయ్యాలి. ఆయన మినిస్ట్రీలు స్టడీ చేసుకుంటూ అసలు తెలుసుకునేటప్పటికి అయిపోతుంది కాలం, తెలుసుకుని చెప్పేటప్పటికి. కనుక ఆయన చేసిందే ఉన్నాయిగా మీడియా, ఆ కూటమికి మీడియా సపోర్ట్ ఒకటి ఉంది, వాళ్ళ మీడియా ఒకటి ఉంది, మోసేస్తూ ఉంటారు. ఆయన తుమ్మితే కూడా డిప్యూటీ హోమ్ మినిస్టర్కి ఎంత బాగా తుమ్మితున్నారు, ఇంతవరకు ఏ హోమ్ మినిస్టర్ కూడా, ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అంతగా తుమ్మలేదు ఆయన తుమ్మినట్టు అని కూడా మాట్లాడతారు. అంత దౌర్భాగ్యంగా ఉంది మన మీడియా. కనుక కూటమిని భజన చేయడం తప్పితే ఏం చేశారు? అన్నాడు పవన్ కళ్యాణ్, నువ్వు సూపర్ సిక్స్ మమ్మల్ని గెలిపించగానే ఆ మర్నాడు నుంచి సూపర్ 6 మీకు అందిస్తాం. ఎంతమంది నీ ఒకళ్ళు 2 3 4 మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, పాపా నువ్వు కూడా, నీకు కూడా మొత్తం 4 ఉంటే 4 15,000 60,000 ఇంటికి 60,000 అని చెప్పేసేసి ఇన్ని మాట్లాడుతున్నారు. కానీ మీరందరూ బయట ఒక రకంగా చెప్పాలి అంటే కెమెరా ముందు మీరు ఇవన్నీ చెప్తున్నారు, కానీ రేపు ఒక పార్టీలో కలిసారంటే మీరు చాలా బాగుంటారు కదా. లేదు, పార్టీ మామూలుగా కలిసి మాట్లాడు. రాజకీయం అన్నప్పుడు, రాజకీయం పరిపాలన అన్నప్పుడు నేను ఎక్కడైనా ఇదే మాట్లాడతాను. ప్రతిపాలన అన్నప్పుడు వాళ్ళకి రాజకీయంలో తప్పులే, మామూలుగా వ్యక్తిగతంగా ఇది పరిపాలన వ్యతిరేకంగా రాజకీయ వ్యతిరేకాలే కానీ పర్సనల్గా వ్యతిరేకం కాదు కదా. మోహన్ చూడగానే అని కాదు కదా, రాజకీయంగా అడుగుతున్నావు. నువ్వు చెప్పావు, నువ్వు నీ మినిస్టరు రామానాయుడు మినిస్టర్ అందరూ చెప్పారు. ఎన్నికలప్పుడు ఇంకోటి చెప్పారు, అమ్మా తల్లులారా మీరు పొగగొట్టం ఊది మీ గుండెలు ఇబ్బంది పడతాయి, మీకు ఆ గుండె జబ్బు రాకుండా ఉండటం కోసమని 3 ఫ్రీ సిలిండర్లు ఇస్తున్నాం. ఎన్నికలైన మొదటి రోజు నుంచే మీకు మీ సిలిండర్లు 3 ఫ్రీ సిలిండర్లు వస్తాయి, మీ గుండె జబ్బు రావద్దు, మీరు దగ్గక్కర్లేదు, మీ దగ్గే రాకుండా మేము ఇస్తున్నాం అని కథలు చెప్పారు కదా. బస్సు ప్రయాణం, ఉచిత బస్సు, ఆ చెల్లెళ్ళరా అక్కలరా, ఇక మీరు ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళండి, ఈ మూల నుంచి ఆ మూలకి ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు ఫ్రీ బస్, ఫ్రీ అన్నారు. జనాలందరూ 2 ఆధార్ కార్డులు తీసుకున్నారు సార్, ఒకటి తెలంగాణ నుంచి ఒకటి ఆంధ్ర నుంచి. ఇక్కడ కోదాడ వరకు ఒక బస్సులో వచ్చేసేసి కోదాడ నుంచి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వరకు ఒక బస్సులో రావచ్చు అని చెప్పి ఇప్పుడు ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? అయ్యేం చెప్పిన నోళ్ళు నరం లేని నాలుగు కనుక నోటికి వచ్చేటట్టు వాగి, అది అన్నం తినే నోళ్ళ అశుద్ధం తినే నోళ్ళాగి ఇన్ని మాట్లాడి నీ నోళ్ళు ఇవాళ ఏమంటుంది? ఒకడేమో అసెంబ్లీలో 3 సిలిండర్లు ఇవ్వలేము, 3 సిలిండర్లు ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేమంటే కారణాలు చెప్పలేము, ఇప్పుడు 3 సిలిండర్లు ఇవ్వలేము. ఇంకొకడు అంటాడు లోకేష్, 1 సంవత్సరం పాటు అన్ని కమిటీలు వేసి అందరినీ అన్ని సంస్థలని దీంట్లో చేసి అన్ని కమిటీలు వేసి అధ్యయనం చేసి 1 సంవత్సరం తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని ఇంకొకడు అంటాడు. ఇంకో మహానాయకుడు చంద్రబాబు గారు ఏమంటారు,
భయం వేస్తుంది. సిగ్గు సెర ఉండదమ్మా మాట్లాడటానికి. 14 ఏళ్ళు సీఎంవా, 40 ఏళ్ళ అనుభవమా నీకు? నువ్వు ఎన్నికలు ఎప్పుడేమో ఖజానా ఖాళీ ఖాళీ అని నువ్వే మాట్లాడతావా? అప్పులు పాలైపోయింది నువ్వే మాట్లాడతావా? ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉంది అని ఇప్పుడు అంటావు. ఎన్నికలు అయిపోయా ఎన్నికలు ఉన్నప్పుడు తెలుసు కదా, తెలిసేగా వాగావు, తెలిసేగా సూపర్ 6 అన్నావు, తెలిసేగా మాట్లాడా, అవి కూడా విమర్శించావు కదా. ఇవాళ ఎట్లా మాట మార్చి భయం వేస్తోంది? ఈ హామీలు ఎలా బారుపరచాలో అధ్యయనం చేయాలి, ప్రతి బస్సు అధ్యయనం చేయాలట, ప్రతి అధ్యయనం చేయిస్తుంది అంటే ఈ జనాలు అబద్ధాలు చెప్పి మోసం చేసేసి మేము అది ఇస్తాం ఇది ఇస్తామని ప్రజలకు ఆశ పుట్టించి, ప్రజలు ఏదో ఇస్తానంటున్నాడు కదా అని నీకు ఓట్లు వేసి, ఇవాళ ఓట్లు వేసుకున్నాక అమ్మాయిలది అబద్ధం. పవన్ కళ్యాణ్ చెప్పిన అమ్మాయిల విషయం అబద్ధమే, నువ్వు చెప్పిన 6 సూపర్ 6లు అబద్ధాలే. అప్పులు తిట్టావు ఆ రోజు గత ప్రభుత్వాన్ని, అప్పులు చేస్తుంది, నేను సంపద సృష్టిస్తుంది తెలుసు. మేము అడిగాం నాయన, గతంలో ఎన్నికలప్పుడు మేము అడిగాం, నేను అనేక డిబేట్ 67 లక్షల డబ్బుతోటి గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేస్తుంది, దానికే నువ్వు శ్రీలంక అయిపోద్ది అన్నావు. మరి నువ్వు చెప్పిన పథకాలు, నువ్వు చెప్పిన పెంచేసి చేస్తానుంది 1,70,000 కోట్లు అవుద్దయ్యా. మరి 67,000 కోట్లకి శ్రీలంక అయితే 1,70,000 కోట్లకి ఏమవుద్ది? అమెరికా అవుద్దా? ఏం మాట్లాడుతావు? ఎలా చేస్తావు ఇవన్నీ? ఎలా అంటే నేను సంపద సృష్టిస్తాను, నాకు సంపద సృష్టించడం తెలుసు. ఏం తమ్ముళ్ళు నేను సృష్టించలేనా? ఇట్లా మాట్లాడావు కదా. మరి వెళ్ళే సంపద సృష్టించావు? అప్పులు 7,000 కోట్ల అప్పు తెచ్చావు. ఏది? గవర్నమెంట్ సెక్యూరిటీని తాకట్టు పెట్టి. ఇంకో 10,000 కోట్లకి టెండర్ వేసావు. ఏం పెట్టి? పోర్టులు తాకట్టు పెట్టి. అంటే నువ్వు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు తెస్తేనేమో సంసారం, అదే గత ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు తెస్తే వ్యభిచారమా? ఏం మాట్లాడుతున్నారు? ఏమి మోసం ప్రజల్ని? ఈ అబద్ధాల రాజకీయం జరుగుతుంది అక్కడ, డైవర్ట్ రాజకీయం. వీటిని డైవర్ట్ చేయటం కోసమని, ఈ ప్రజలు అడుగుతున్నాను వీటిని డైవర్ట్ చేయటం కోసమని ఏదేదో విషయాలు, మర్డర్లు, అరాచకం అన్నారు గత ప్రభుత్వం. అందుకని ప్రజలు నమ్మి మిమ్మల్ని గెలిపించేవాడు. మీరు చేస్తున్న అరాచకం ఏంటి? అరే ఇళ్లలో దూరి, నెల్లూరులో ఇళ్లలో దూరి మాకు ఓట్లు వేయలేదని ఇళ్లలో దూరి ఆడాలను బయటికి లాగి కొడుతున్నారా? మొన్న రషీదు అతన్ని మర్డర్ చేశారు. అదేంటి? ఒకప్పుడు వాళ్ళిద్దరు వైసీపీ, అందుట్లో ఒకడు వెళ్ళిపోయాడు తెలుగుదేశానికి. ఆ తెలుగుదేశం వెళ్ళిన వాడు ఈ వైసీపీలో ఉన్నవాడిని చంపాడు. చంపితే అది వాళ్ళు అంటే మీ హయాంలో మర్డర్లు జరిగితేనేమో వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ హయాంలో మర్డర్ జరిగితేనేమో అది ప్రభుత్వ హత్యలు. ఏమి నష్టాలు, ఏం మాటలు! దౌర్భాగ్యపు పాలన జరుగుతుంది, దుర్మార్గ పాలన జరుగుతుంది, దుర్నీతి పాలన జరుగుతుంది. అబద్ధాలతో వచ్చారు, అదే అబద్ధాలని ఇప్పుడు జస్టిఫై చేసుకుంటానికి చేసే కుళ్ళు ప్రయత్నాలు జరిగితే మరి ఏమి పాలన అనేది జరగట్లేదు, ప్రజాపాలన లేదు. ఇప్పటికీ ఇంకా జగన్ ఓడించారు ప్రజలు. మీరు చెప్పారు తప్పులు అబద్ధాలు ఏ బడకావు మాటలో మిమ్మల్ని నమ్మేశారు. మీరు చెప్పిన మాటలన్నీ నమ్మి మీకు ఓట్లు వేశారు. ఇంకా జగన్ జపం ఎందుకు మీకు? ప్రజల జపం చేయండి, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ప్రజలకు మీరు చెప్పిన మిమ్మల్ని నమ్మి ఓటేశారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలకి కాపు కాయండి. అది చెయ్యాలి, అది చేయట్లా. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటి సార్? ఎప్పటికీ ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చానంటారు? ఎప్పటికీ రావమ్మా. పోయిన 5 ఏళ్లలో, గతంలో 2014 నుంచి 2019లో 600 హామీలు ఇచ్చాడు చంద్రబాబు. ఒక్కటని నెరవేర్చాడా? లేదు. ఎప్పటికీ నెరవేర్చు. ఇలా డ్రామా చేస్తూ ఉంటాడు అంతే. అతని పనుల్లో అతనికి ఉన్న, ఇప్పుడు ముఖ్యంగా అతని ముందున్న పెద్ద విషయం అతను ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేయడం. ప్రజలకు 2029 వచ్చేటప్పటికి తన 80 ఏళ్ళు. సో యాక్టివ్ పాలిటిక్స్ తను చేయలేడు. ఇక తన వారసుడు తన కొడుకుని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగాను, కొడుకుని 2029 నాటికి ముఖ్యమంత్రి క్యాండిడేట్గాను ప్రమోట్ చేయాలి. ఈ ప్రమోట్ చేయడానికి పవన్ కళ్యాణ్ అనేవాడు అడ్డుంటాడు. పవన్ కళ్యాణ్ పెరిగితే అది తన కొడుకు ఇబ్బంది అవుద్ది. సో ఈ రాబోయే కాలం అతని స్ట్రాటజీ, అతని వ్యూహం, అతని ఆలోచన అంతా కూడా తన కొడుకుని అక్కడ కూర్చోబెట్టడానికి ఎలా తీసుకెళ్ళాలి, కొడుకుని దానికి అడ్డు రాకుండా పవన్ కళ్యాణ్ని ఎలా తొక్కాలి, ఎక్కడ నొక్కాలి, ఇది ఆలోచన. అందుకనే ఆరంభం ఆలోచన
సచివాలయంలో ఎక్కడ ఏ మినిస్టర్ ఆఫీసులో కూడా చంద్రబాబు ఫోటో తప్పితే ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టడానికి లేదు. అది అలవాట్లేదు ఎప్పుడు కూడా. ఓన్లీ జగన్ పీరియడ్లో కూడా ఆయనే ముఖ్యమంత్రి, 7 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళ ఫోటోలు పెట్టలేదు, ఎప్పుడు పెట్టరు. కనుక పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడానికి లేదు. ఆయన ఇండైరెక్ట్గా సైలెంట్గా తీసి అందరూ తీసేశారు. అతను మాత్రం జనసేన అతను ఉన్నాడు కదా, ఇన్ఫర్మేషన్ మినిస్టర్, అతను మాత్రం పెట్టుకున్నాడు. మిగతా సో ఆరంభం అలా కట్ చేస్తాడు. రేపు అలా చేసి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన తర్వాత చూసారండి ఎంత బాధపడుతుందండి, మనసు గాయపడదండి. నేను ఎంత గౌరవం ఇచ్చానండి పవన్ కళ్యాణ్కి. ఇలా చేస్తారంటండి, ఇలా మాట్లాడతారండి. ఏమండి ఏం తమ్ముళ్ళు, ఈ న్యాయమేనా చెప్పండి మీరు అంటారు. ఎప్పుడో ఫ్యూచర్లో జరగబోయేది కూడా మొత్తం మీరే చెప్పేస్తున్నారు. జరగబోయేది ఇదేమ్మా. ఎందుకంటే చంద్రబాబు నేపథ్యం తెలిసిన వాళ్ళు కానీ, చంద్రబాబు రాజకీయం తెలిసిన వాళ్ళు కానీ ఎవరు ఆలోచించినా చంద్రబాబు తన కొడుకును ప్రమోట్ చేస్తాడు తప్పితే మామ కూర్చుంటేనే అంగీకరించలేని వాడు పవన్ కళ్యాణ్ రేపు ముఖ్యమంత్రిగా అంగీకరించడు. ఇలాగే పెట్టుకుంటాడు, అలా తొక్కి పెట్టుకుంటాడు. పవన్ని లోకేష్నే తీసుకెళ్తాడు. పవన్ తోటి ఏమంటాడు, పెద్ద పార్టీ మాది పెద్ద పార్టీ కదా, పెద్ద పార్టీ కనుక మాకే అవకాశం ఇవ్వాలి ముఖ్యమంత్రిది, నువ్వు ఉప ముఖ్యమంత్రిగా అలాగే వద్దు కానీ ఇంకా మంచి మినిస్ట్రీ హోమ్ ఏదైనా తీసుకుంది కానీ పెద్ద పార్టీకి మాకు కాకుండా చిన్న పార్టీకి మీకు ఎట్లా ఇస్తాం అని ఆయన కన్విన్స్ చేస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పాప కన్విన్స్ అయినా అవ్వగలడు. ఎందుకంటే అంత వ్యూహము అంత రాజకీయం తెలియదు, ఆవేశంగా మాట్లాడేవాడు తప్పితే చంద్రబాబు ఏం చెప్తే అది మాట్లాడమని స్క్రిప్ట్ని మాట్లాడేవాడు తప్పితే తనంతట తానుగా ఆలోచించగలిగే శక్తి తనలేదు. తన చుట్టూ అలాంటి వ్యూహం కూడా లేదు. భజన పనులే ఉన్నారు తన చుట్టూ, ఎవరు వ్యూహకర్తలు లేరు. కనుక చంద్రబాబు ఆడుకుంటాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ని చూస్తారు కదా, రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ ఎలా తొక్కుతాడు, ఎలా నొక్కుతాడు, తన కొడుకుని ఎలా పైకి ఎక్కిస్తాడు చూస్తారు. అది ఏ తండ్రి అయినా తన కొడుకు కోసమే పాటుపడతాడు. అది నేను తప్పు కూడా చెప్పను. చంద్రబాబు తన కొడుకు కోసం చేయకుండా ఇంకోళ్ళ కోసం చేయమని నేను చెప్పను. ఎవడైనా పదవిలో ఉన్నప్పుడు తన కొడుకునే ప్రమోట్ చేసుకుంటారని చూస్తాడు. తన పార్టీని కాపాడాలి. ఇప్పుడు కరుణానిధి గారు చేయలేదా, లాలూ ప్రసాద్ చేయలేదా, ములాయం సింగ్ చేయలేదా, ఆయన దేవగౌడ చేయలేదా, కేసీఆర్ చేయలేదా, ఎవరు చేయలే. ఎవరైనా సరే వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేయడానికి డెఫినెట్గా ప్రిఫరెన్స్ ఇస్తారు. చంద్రబాబు కూడా అలా ఇస్తాడు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అడ్డు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కనుక పవన్ కళ్యాణ్ ఎలా తొక్కాలి, ఎలా నొక్కాలి, ఎలా అక్కడే ఉంచాలి అనే వ్యూహం పన్నుతాడు. దాన్ని తట్టుకునే శక్తి పాపం పవన్ కళ్యాణ్కి లేదు. అందువల్ల రాబోయే కాలంలో పాపం పశ్చాత్తాపడే రోజులు ఉంటాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.